విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. తోం ధిరనన తోం ధిరనన తోం ధిరనన తోం ధిరనన. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. తోం ధిరనన తోం ధిరనన తోం ధిరనన తోం ధిరనన. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. సగసని ధనిసా నిజ నిజ మదని ధనిద మగమదా మద మద సగమా. సగసని ధనిసా నిజ నిద మగని ధనిద మగమద మగ మగ సగమా. పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిసే వేళ. పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిసే వేళ. ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ. ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ. వరుజులు అమరులు చేసి అనురాగ వేళ. మనుజులు అమరులు చేసి అనురాగ వేళ. పాల్గొనరండి ఈ దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప. పాల్గొనరండి ఈ దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. తోం ధిరనన తోం ధిరనన తోం ధిరనన తోం ధిరనన. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. తోం దిననన తోం దిననన తోం దిననన తోం దిననన. సగసని ధనిసా నిజ నిజ మగని ధనిద మగమదా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని తల్లియు మనందరి తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క మహోత్సవాన్ని మనం ఈనాడు ఘనంగా మన ఈ యొక్క మరియపురం గ్రామంలో కొనియాడుతూ ఉన్నాం. తెడ్లానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరము మరియ తల్లి యొక్క పండుగని ఈనాడు మనం ఈ విధంగా కొనియాడ్డాం. కాబట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజాబలిని అర్పించి మనల్ని, మన కుటుంబాలను, మన విచారణను, మరి ముఖ్యంగా మరియపురం ఈ సంఘాన్ని ఆశీర్వదించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి పూజ్య గురువులకు సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన మధ్య ఉండి ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజాబలిని మన కోసం అర్పిస్తున్నటువంటి పూజ్య గురువు యానాద్రి బాలేష్ ఫాదర్ గారికి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో మనందరి కోసం ప్రార్థన చేయమని విన్నపాన్ని విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి ఇంకొక గురువు, మనకు దేవుని వాక్యాన్ని అందించబోతున్నటువంటి గురువు మరియ కుమారి ఫాదర్ గారు. మరి మేరుగు మరియ కుమారి ఫాదర్ గారిని మరి సాదరంగా ఆహ్వానిస్తూ పవిత్రమైనటువంటి వాక్యం ద్వారా మనల్ని దేవునిలో బలపరచడానికి విచ్చేసిన పూజ్య గురువుకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో మరి ముఖ్యంగా మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని, సంఘ పెద్దలను మరి దేవుడు దీవించాలి, వారి కుటుంబాలను దీవించాలని, మనందరి కుటుంబాలను దీవించాలని, ఈ పండుగకు ఆర్థికంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని,
మన మధ్యకు విచ్చేసినటువంటి మన ఉపదేశ మాస్టర్ గారులను, వారి కుటుంబాలను దీవించాలని ఈ పవిత్రమైన ఈ దివ్య పూజాబలి ద్వారా దేవుడు తన అపారమైన అనుగ్రహాలను, దీవెనలను మన ఈ మరీపురం సంఘం మీద, ప్రతి కుటుంబం మీద కుమ్మరించాలని ఈ పవిత్రమైన దివ్య పూజాబలిని అర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామంలో పరిశుద్ధ జపమాల రాజ్ఞి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన సంబంధము ఏదైనా ఉన్నది అంటే, ద డీపెస్ట్ ఎమోషన్ ఏదైనా ఉంది అంటే అది తల్లి బిడ్డల బాంధవ్యము అని అందరూ చెబుతారు. నాన్న ఎంత ప్రేమించినా, నాన్నతో ఎంత సంబంధం ఉన్నా, ఒక తల్లితో ఉన్న బంధాన్ని ఎవరునూ కూడా దేనితో కూడా పోల్చి చెప్పలేరు. మానవులంగా మనకు తల్లితో ఉన్నటువంటి సంబంధం ఎట్టిదో అంతకన్నా 100 రెట్లు గొప్పది మనకు మన మరీ తల్లితో ఉన్నటువంటి సంబంధము. అందుకనే కథోలికులకు మరియ తల్లి ఒక ప్యూరెస్ట్ ఎమోషన్. ఆ తల్లి మీద వందలుగా పాటలు పాడినా మనకేం బోరు కొట్టదు. ఆ తల్లి మీద ఉత్సవాలు చేసిన, పండుగలు చేసిన, ఎన్ని భక్తియుతమైన కార్యక్రమాలు చేసినా మనకెవరికి కూడా బోరు కొట్టదు. ఆ తల్లి మీద 100 ప్రసంగాలు విన్నా మనెవరికి కూడా బోరు కొట్టదు. ఎందుకంటే ఆ తల్లితో మనకున్నటువంటి సంబంధం అట్టిది కాబట్టి. అందుకనే ఆ తల్లిని ధన్యురాల అని ఇదిగో కథోలిక తిరుసభ ఒక ఉన్నతమైన శిఖరానికి ఆ తల్లిని లేవనెత్తింది. ఎందుకని? సాక్షాత్తు దేవుడే ఆమె గర్భం నుండి ఉదయించాడు కాబట్టి, సాక్షాత్తు దేవునికే జన్మనిచ్చేటటువంటి భాగ్యాన్ని ఆ తల్లి పొందుకుంది కాబట్టి మనము ఆ తల్లిని ఇంతటి ఉన్నతమైన స్థాయిలో మన అందరము కూడా గౌరవిస్తూ ఉన్నాము. కీర్తి ప్రశంసలను ఆ తల్లికి ఆపాదిస్తూ ఉన్నాము. ఆ తల్లికి మరి ఇంతటి ప్రాముఖ్యతనివ్వడానికి గల కారణం ఏంటని ఆలోచన చేస్తే, చిన్నతనంలో తన బాల్యాన్ని త్యాగం చేసింది ఆ తల్లి. చిన్నతనంలోనే తన బాల్యాన్ని అంతటిని కూడా త్యాగం చేసి దేవాలయం వద్ద నుండి ఎన్నో సేవలు చేస్తూ ఉండేది. యవ్వన దశలో తన యవ్వనత్వాన్ని త్యాగం చేసింది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనకు ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, జీవితాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలి, నేను జీవితంలో ఈ విధంగా ఎదగాలి, ఈ విధంగా అవ్వాలి అని ఎన్నో తలంపులు యవ్వన దశలో ఉంటాయి. ఆ మరీ తల్లికి ఎల్లప్పుడూ కూడా ఒకటే చిత్తము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడము. బాల్యంలో తన బాల్యాన్ని త్యాగం చేసింది. యవ్వన ప్రాయంలో తన ఆ వయసుని త్యాగం చేసింది. ఇంకో మాటలో చెప్పాలి అంటే తరువాత తన దాంపత్య జీవితాన్ని కూడా త్యాగం చేసింది. ఇలా తన పుట్టిన దగ్గర నుంచి ఇదిగో సర్వేశ్వరుడు తనను ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తేంత వరకు కూడా త్యాగం చేస్తూనే వచ్చింది. అందుకనే ఆమెను మనము ఇదిగో ఇంతటి ఉన్నతమైన స్థాయిలో ఆమెను చూస్తూ ఉన్నాము, ఇదిగో ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే త్యాగపూరితమైన జీవితాన్ని మనము కూడా జీవించాము అంటే, దేవుడు ఎలాగునైతే ఆ తల్లిని అనుగ్రహాలతో పరిపూర్తిగా నింపాడో అదే అనుగ్రహాలతో మనలను కూడా ఆ దేవుడు నింపుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా, ఏ గృహాన్ని దర్శించినా ఆ గృహములో సంతోషమే, ఆ గృహములో సమాధానమే, ఆ గృహంలో ఆరోగ్యమే. దానినే పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా సందర్భాలలో చూసుకుంటూ ఉంటాము. ఆ తల్లి ఇదిగో ఎలిజబెత్ గృహాన్ని దర్శించింది. ఆ తల్లికి ఎంతో మేలు జరిగింది. పవిత్రాత్మతో
ఇదిగో ఆ గృహం నింపబడింది. మరి తేరును మోసినప్పుడు, మన వీధులు గుండా మరియ తల్లిని ఊరేగించినప్పుడు ప్రతి ఒక్క గృహము కూడా పవిత్రాత్మతో నింపబడుతూ ఉన్నది. ఆ తల్లి కానాపల్లిలో ఒక ఇంటిని దర్శించింది. ఆ రోజు ఆ కుటుంబము నవ్వులు పాలు కాకుండా, నలుగురిలో అగౌరవపరపబడకుండా ఆ తల్లి ఇదిగో ఒక మేలును చేసింది. మన గ్రామాలను, మన గృహాలను ఆ తల్లి దర్శించినప్పుడు నీవు అడగనవసరం లేదు, నీవు ఆ తల్లికి చెప్పనవసరం లేదు. ఆ తల్లే నా కుటుంబంలో, మన కుటుంబంలో ఉన్నటువంటి అక్కరను గుర్తించి తన ప్రియమైన కుమారుని, అయ్యా ఇదిగో ఈ కుటుంబంలో ఈ లోటు ఉంది, ఈ వెలితి ఉంది, దీన్ని తీర్చు, సరిచెయ్యి అని మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇలాగా ఆ తల్లి ఏ కుటుంబాన్ని దర్శించినా, ఏ గృహాన్ని దర్శించినా ఆనందము, సంతోషము, సమాధానము. కాబట్టి ఆ అనుగ్రహాలన్నిటినీ కూడా దేవుడు మరియ మధ్యస్థ ప్రార్థనతో మనందరికీ కూడా దయచేయాలి అని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేస్తూ, యోగ్యముగా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకొనుటకు యేసు ప్రభుని యొక్క పరమ పవిత్రమైన శరీర రక్తాలను యోగ్యముగా స్వీకరించాలి అంటే మన మనస్సులు పవిత్రంగా ఉండాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. కాబట్టి గడిచిన కాలంలో దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులను, పొరపాట్లను, పాపములను, మన బలహీనతలను అన్నింటినీ కూడా దేవుని చెంత సమర్పిస్తూ పాప మన్నింపును అడిగి వేడుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని మాటిమాడుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతమున్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం, ఇరభువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం, ఇలభువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. ఇలభువి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు. శాంతి శుభములు అగుననుచు. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గలవో పిత మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గలవో పిత మమ్మేలు మా రాజా.
మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘనారాధన. మా స్తుతులన్నీ ప్రభు మీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడు క్రీస్తు మనుష్యోతారమును తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారా ప్రభుని శిలువ శ్రమల ఫలితమును చవిచూచి అతని పునరుత్థాన మహిమలో భాగస్థుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును నీ ప్రియ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం నుంచి 46వ వచనం వరకు. ఆహాబు భోజనం చేయబోగా ఏలియా కర్మేలు కొండ మీదకు ఎక్కిపోయెను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 మోకాళ్ళ మధ్య పెట్టుకొనెను. సేవకునితో, నీవు వెళ్ళి సముద్రం వైపు పారచూడమని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీ కనిపింపలేదని పలికెను. ఏలియా అతనిని 7 సార్లు అట్లే పంపెను. కానీ సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రం మీద నుండి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నదని చెప్పెను. ఏలియా అతనితో, నీవు పోయి వాన అడ్డము రాకమునిపే రథము ఎక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని ఆహాబుతో చెప్పమనెను. వెంటనే ఆకాశమున కారుమ్రబ్బులు కమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమునెక్కి ఇశ్రాయేలుకు వెళ్ళిపోయాను. అప్పుడు ప్రభు బలము ఏలియాను కదిలింపగా అతడు నడుం బిగించుకొని ఆహాబు రథముకు ముందుగా ఉరికి ఇశ్రాయేలు ప్రాకారమును చేరుకొనెను. ఇది ప్రభువాకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 27వ వచనం నుండి 31వ వచనం వరకు. వివేకవంతులను సిగ్గుపొనట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దాన్ని నాశనము చేయుటకు లోకములో అల్పముగా నీచముగా విలువ లేని దాన్ని ఎంచుకున్న దాన్ని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు. కానీ దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక లేఖనములో వ్రాయబడినట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఓ యేసునాథా, రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములో. వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములో. హైలెస్సా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హైలెస్సా 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 హైలెస్సా
హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా ఓ యేసునాదా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనము నుంచి 56వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు పూజ్య గురువులు, విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ విజయాంజలి గారు, పూజ్య గురువులు బాలయేసు గారు, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నేను ఏలూరు మేత్రాసనంలో అతి ప్రాచీన విచారణలో ఒకటైనటువంటి విచారణ, ఆ విచారణలో ఉన్నటువంటి మరియాపురం అనేటువంటి గ్రామంలో పరిశుద్ధ మరియ తల్లి పండుగ జపమాల రాజ్ఞి పండుగ సందర్భంగా పూజ్య గురువులు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ ప్రసంగం చెప్పడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి తెడ్లు విచారణ ఏలూరు మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రాచీన విచారణలు అయినటువంటి మానూరు కానివ్వండి, చాలిపూడి కానివ్వండి, ఏలూరు పెద్ద మైదానం కానివ్వండి, దెందులూరు కానివ్వండి, పెదపాడు కానివ్వండి, ఒట్లూరు కానివ్వండి, అన్నదేవరపేట, కామరపుకోట లాంటి ప్రాచీన విచారణలో మరి ఇది కూడా ఒక అంతర్భాగమే. మరి ఇటువంటి ఈ గ్రామంలో ఈరోజు మనందరం కూడా పరిశుద్ధ మరియ తల్లి పండుగను ఎంతో ఘనంగా భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ తల్లి మరి ఈ యొక్క విచారణను, ఈ సంఘాన్ని బహుగా దీవించాలని తన కుమారునికి ప్రార్థన చేసి దేవునికి ఆశీర్వాదాలను మీ అందరి మీద కూడా హేళనంగా కుమ్మరించడానికి ఆమెకు విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాలని మరి ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఒక్క అడుగు నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. గొప్ప పండుగ రోజు కాబట్టి మనం అందరం కూడా మన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క స్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి సదా మమ్ము కాపాడు ఓ దేవా, నీ తల్లి మా తల్లి అయిన మరియ తల్లి యొక్క మహోత్సవాన్ని మేమింత ఘనంగా కొనియాడుతూ ఉండగా ప్రభువా, నీవిచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి, నీవిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితంలో మరియ తల్లిని మేము ఎంతగా కోరుకుంటామో అంతగా నిన్ను కోరుకున్న వాళ్ళం అవుతాం ప్రభువా. ఈ సత్యాన్ని మేము గుర్తించి ఈనాడు ఈ పండుగను ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటూ ఉండగా, ప్రత్యేకంగా ఈరోజు ఈ పవిత్రమైన ఈ దివ్య పూజలో పాల్గొని, ఈ పండుగలో పాల్గొని, నీ దీవెనలు కోరుకొని, నీ ఆశీస్సులను, నీ ఆశీర్వాదాలను కోరుకొని ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా ప్రభువా. ఎవరెవరు ఏ కోరికతో నీ సన్నిధికి వచ్చారో వారందరి విన్నపాలను దయతో ఆలకించమని ప్రభువా. ఇదిగో ఈ పండుగ ద్వారా నీవే మహిమా ఘనత పొందుకోమని, నీ తల్లిని గౌరవించడం ద్వారా మా జీవితాలు ధన్యం చేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి మరియ తల్లి మహోత్సవాన్ని మేము జరుపుకోవడానికి అయ్యా ఇదిగో మా కోసం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని అందించి మమ్మల్ని అందరినీ దేవునిలో బలపరిచి నడిపించడానికి పిలవగానే మా మధ్యకు విచ్చేసిన పూజ్య గురువులనిద్దరిని ఆశీర్వదించండి. రెవరెండ్ ఫాదర్ బాలయేసును, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ మరియ కుమారును ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి సేవలో ప్రభువాని వారికి చేదోడు వాదోడుగా ఉండి వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాలను దీవించి ప్రభు ఎల్లప్పుడూ మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని, ఇలాంటి స్వార్థ పరిచర్య అనేక చోట్ల చేసి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకునే నీ ఆశీర్వాదాలు దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన నీ దీవెనలను ఈ సంఘం మీద కుమ్మరించమని, మా సంఘ పెద్దలను ఆశీర్వదించమని, అయ్యా మా సంఘ పెద్దలను వారి కుటుంబాలను దీవించమని మేము బ్రతిమాలుచు ఉన్నా. అదే రీతిలో ప్రభువా మా మధ్యకు విచ్చేసినటువంటి మా ఉపదేశ మాస్టర్ గారులను వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా. అన్ని సంఘాల్లో ఉన్న సంఘ పెద్దలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మా ఉపదేశ మాస్టర్ గారులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని, మా విచారణను ఇలాంటి పండుగలు ఘనంగా జరుపుకునే విచారణగా, నీ దీవెనలకు పాత్రులయ్యే విచారణగా దీవించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా మన అవసరాలను దేవునికి విన్నవించుకుందాం. మరి ముఖ్యంగా ఈ రోజు ఎంత ఘనంగా ఈ పండుగ చేసుకుంటున్నాము అంటే మరి మన ఈ గ్రామస్తులే, మన ఈ సంఘస్థులే అందరూ ఉదార గుణంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ ఇచ్చిన వారు ఉన్నారు. వారి వారి యొక్క ప్రేమను బట్టి, ఆశను బట్టి, మొక్కుకున్న దాన్ని బట్టి వారు కానుకలు ఇచ్చారు. దేవుడు వారిని 30 60 100 దీవించాలని ప్రార్థన చేద్దాం. అదే రీతిలో ఈ పండుగకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని, రాత్రి ఆలస్యమైన మరి ఫ్లెక్స్లు కట్టడానికి కానివ్వండి, డెకరేషన్లు చేయడానికి కానివ్వండి, ఎవరెవరు సహాయపడ్డారో వారిని అందరినీ, ఈరోజు చక్కగా పాటలు పాడుతున్నటువంటి మన గాయక బృందం వారిని, మనకి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి వేణు కుటుంబాన్ని, మనకు వంటలు వండిన వారిని, మరి టెంట్ వారిని అందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. మరి మనము మరియ తల్లిని, మనందరి తల్లిని మన ఊర్లో, అదే విధంగా మన విచారణ ఈ ప్రాంతంలో మనం అందరం కూడా పురవీధుల్లో తల్లిని తీసుకువెడుతూ ఉన్నాం. పూజ ఆరంభంలో మనం విన్నాం, మన పూజ్య గురువు బాలేశ్వర్ గారు చెప్తా ఉన్నారు, మరియ తల్లిని పురవీధుల్లో తీసుకువెళ్ళడం అంటే మనం అందరం కూడా ఆ తల్లిని స్వీకరించడం, ఆ తల్లి ఆశీర్వాదాలను స్వీకరించడం. మరి ప్రసంగంలో మన ఫాదర్ గారు చెబుతూ ఉన్నట్టు, మరి కుమారి ఫాదర్ చెబుతూ ఉన్నట్లు, తల్లి వేరు కుమారుడు వేరు కాదు. తల్లి ఎక్కడికి వెళుతుందో కుమారుడు అక్కడికి వెళుతూ ఉన్నాడు. తల్లి ఎక్కడ ఉందో అక్కడ కుమారుడు ఉన్నాడు. కాబట్టి తల్లిని తీసుకువెళుతూ ఉన్న మనం ఆ తల్లితో పాటుగా ఆ తల్లి ఒడిలో ఉన్న బాలయేసును కూడా తీసుకుని వెళుతూ ఉన్నాం. ఎంతటి భాగ్యం, ఎంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభు. మరి ఈ ఊరేగింపులో భజన బృందం మరి వాళ్ళు చక్కని డాన్సులతో మరి యొక్క ఊరేగింపులో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఆ భజనకు అన్ని విధాలా సహాయపడుతున్న వారిని, తీర్మానాలను అందరినీ కూడా దేవుడు దీవించాలని
ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా మన అనుదిన జీవితంలో మనకేమేమి కోరికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరియ తల్లి ద్వారా పరలోక తండ్రికి చెప్పుకుందాం. ఈ రోజు ఎంత ఘనంగా పండుగ జరుగుతుందంటే దేవుని కృపే. వర్షం వచ్చిన ఈ పండుగ ఆగిపోయేది, వేరు వేరు కారణాల చేత ఇది ఆగిపోయేది. మనం చేస్తున్నామని పండగ జరగట్లేదు. దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆయనే ముందుండి కొమ్ము కాశాడు కాబట్టి, ఆయనే నడిపిస్తున్నాడు కాబట్టి ఈ పండుగ జరుగుతా ఉంది. ఈ పండుగ ద్వారా ఆయన మహిమ పొందాలని ప్రార్థన చేద్దాం. మన అవసరాలన్నిటినీ కూడా దేవునికి విన్నవించుకుందాం. మరి ముఖ్యంగా మన అనుదిన జీవితంలో మనకేమేమి కోరికలు ఉన్నాయో ఆ ప్రభుకి విన్నవించుకుందాం. కరుణాసాగరుడైన మా సర్వేశ్వర, ఈ నీ బిడ్డలు ఇప్పటి వరకే విన్నవించిన విన్నపాలను దయతో ఆలకించి వారి కోరికలు తీర్చి తల్లి మరియకు గౌరవాన్ని నీ నామానికి మహిమను చేకూర్చుకోమని మమ్మందరినీ చల్లగా చూచి మమ్మ ఆదుకోమని మా తండ్రి అయిన దేవా, మా తల్లి అయిన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని చేయి విడవక కాచి కాపాడమని ఈ మనవలన్నిటిని మా ప్రభువు నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. గమపా గమ గమ గమపా పదని సరి పమని పసా గమపా గమ గమ గమపా పదని సరి పమని పసా. నీవు చేసిన మేలులు తలచి కృతజ్ఞత నిండిన భావము కలిగి హాబేలు కానుక నీకెంత ముదమాయే, అబ్రహాము కానుక నీకెంత ఘనమాయే. హాబేలు కానుక నీకెంత ముదమాయే, అబ్రహాము కానుక నీకెంత ఘనమాయే. పేదరాలి కానుక బహు ప్రీతికరమాయే, పేదరాలి కానుక బహు ప్రీతికరమాయే. నా పేద కానుక మన్నించు దేవా, నా పేద కానుక మన్నించు దేవా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. ఆదరించి ఆశీర్వదించి సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకొనుదుముగాక. తద్వారా నీ జనదైక కుమారుని పరమ రహస్యములను యోగ్యముగా కొనియాడు మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నత
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమ్మ జపమాల రాజ్ఞి మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియు మా ప్రభువైన యేసు క్రీస్తును ఈ జగతుకు ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశుడైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హా 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 హా. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేసెను, క్రీస్తు మహిమతో మరల ఏం చేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల ఏం చేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మరి ఈనాడు ఈ పండుగను ఇంత చక్కగా నిర్వహించడానికి మరి దగ్గరుండి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి పూజ్య గురువులు విజయాంజలి ఫాదర్ గారిని, వారికి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, సహకరించినటువంటి మరి ఉపదేశులను, ఈ గ్రామ సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యువకులను, ఆర్థికంగా సహకారం అందించిన ప్రతి ఒక్కరిని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మరి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయ చూపుము. దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, ఆ నిత్య సహాయ మాతతోనూ, ఆ జపమాల మాతతోనూ, ఆ విజయ మేరీ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలతోనూ, పునీత పేతురు పౌలు గారులతోనూ, పునీత పాద్రే పియో గారితోనూ, పునీత ఫౌస్తినమ్మ గారితోనూ, పునీత చెన్నతరేసమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము సమాధానము దయచేయండి. మాకు సమాధానము సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా స్వస్థపడుదును. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు, విందు 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 పడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు, ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండి రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరమును పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరమును పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకునగా పరుగునారా రండి, ప్రీతితో లోకునగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణ పునరుత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిలా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి
తాండవించుచుండగా వెలుగై అవతరించితివి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకి రోజు ఎంతో గొప్ప రోజు. మళ్ళీ దేవుడు చల్లగా చూసి మళ్ళీ ఈ రోజు దాకా మనం ఉంటే అదృష్టమే, అవునా? ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యానికి దేవునికి వందనం చెప్పుకుంటూ మన మధ్యకు విచ్చేసినటువంటి పూజ్య గురువులను సన్మానించుకునే సమయంలో మనం ఉన్నా. ఒకసారి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చప్పట్లతో ప్రభువుకి వందనాలు తెలియజేద్దాం. తల్లి మరి ఆశీర్వాదాలు, ఆ దేవుని యొక్క దీవెనలు మన ఈ గ్రామం మీద, మన ఈ సంఘం మీద, మన విచారణ మీద ఇదే విధంగా మరి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నా. మన మధ్యకు విచ్చేసినటువంటి పూజ్య గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత, మనకు అదృష్టం కూడాను. మరి ఈ రోజున మన మధ్యకు విచ్చేసినటువంటి ఫాదర్ మరియ కుమార్, మీ అందరికీ తెలుసు, మరియ కుమార్ నేను బంధువులు అని. ఈ రోజున దేవుని వాక్యాన్ని చెప్తా నవ్విస్తూ, ఒక పక్క ఎండ, ఇంకో పక్క ఒక్క వచ్చిపోతున్న కరెంటు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని చక్కగా దేవుని వాక్యంలో నడిపించి బోరు కొట్టనివ్వకుండా దేవునిలో మిమ్మల్ని ఈ విధంగా నడిపించగలిగిన సత్తా ఉంది కాబట్టే ఆయన ప్రసంగం ఇచ్చి పిలిచారు. మీరు సాధారణంగా చూస్తూనే ఉన్నారు, అప్పుడప్పుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు, మరి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. అన్ని సందర్భాలలోనూ మనకి ఏదైనా అవసరం ఉంది రమ్మంటే తప్పకుండా మనకి వచ్చి సహాయపడేటటువంటి గురువుల్లో ఒకడు మనకి దగ్గరలో ఉన్నటువంటి గణిజర్ల కొత్తగా అయినటువంటి విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న రాత్రి కూడా వాళ్ళకి మరియ తల్లి పండగ. మనం ఈరోజు కాస్త ఈ దీపావళి అది వచ్చిందని వాళ్ళు ఏం చేశారంటే 30కి పెట్టుకున్నారు. 30న నేను అనుకున్నాను ఈ ఉన్న వాయిస్ అంతా రాత్రే వాడేసి పొద్దుండే ఇబ్బంది పడతాడేమోనని. ఆల్రెడీ మీకు చివరికి వచ్చేసరికి ఆ ఇబ్బంది కనపడింది. అంటే రాత్రి మాట్లాడి పగలు మాట్లాడడం అంటే, ఉదయం మాట్లాడడం అంటే కష్టమే. మరి నా వాయిస్ అయితే ఎక్కడో ఉంది ఇప్పుడు. ఎందుకని ఇలా తిరుగుతూ ఉన్నాం ఈ అక్టోబర్ నెలలో జపమాల కాలంలో. మరి మన మధ్యకు వచ్చి దేవుని సందేశాన్ని అందించి మనల్ని అందరినీ ఆశీర్వదించినటువంటి పూజ్య గురువు మరియ కుమార్ ఫాదర్ గారికి నా తరపున, మన సంఘ పెద్దలందరి తరపున, మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. తర్వాత ఇక నా శిష్యుడు బాలయేసు, నేను 8th 9th చదువుతున్నప్పుడు నేను అక్కడికి సహాయ గురువుగా వెళ్ళాను కామరకోట. 7th చదువుతున్నప్పుడు నేను కామరకోటకి వెళ్ళాను. చూస్తే ఆయన బిషప్ గారు లాగాను, నేనేమో అసిస్టెంట్ లాగాను కనపడతా ఉన్నాను. అయితే వీళ్ళకి స్పెల్లింగ్ ఇంగ్లీష్ నేర్పించేవాడిని ప్రైవేట్ పెట్టి. గ్లటన్ స్పెల్లింగ్ ఏంటి, డ్రంకార్డ్ స్పెల్లింగ్ ఏంటి, అర్థం తెలుసు ఈ రెండు. గ్లటన్ అంటే తిండిపోతు, డ్రంకార్డ్ అంటే తాగుబోతు. ఎవరినన్నారు ఆ మాటలో? యేసుప్రభుని అన్నారు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. తిండిపోతూ తాగుబోతూ అన్నారు యేసుప్రభుని. ఆశామశాలకేం వదల్లా యేసుప్రభుని. వాళ్ళు బాగానే టార్గెట్ పెట్టారు. ఎక్కడ దైవ కార్యం జరుగుద్దో అక్కడ సాతాను టార్గెట్ పెట్టి మరీ ఆ కార్యం ఆపడానికి చూద్ది. దాన్ని పసిగట్టుకుంటూ మనం మాత్రం దైవ కార్యాన్ని ఆగనివ్వకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి ఉంది. యేసుప్రభు అంతటోడికే తప్పలేదు నిందలు, మనం ఎంత, అవునా కదా? సరే, అది పక్కన పెడితే మరి నా శిష్యుడు సెమినరీ వెళ్ళేటటువంటి విషయంలో కూడా వాడికి తెలుసు. ఆ మనసులో మాట, నేను చెప్పబోయే మాట కూడా వాడికి తెలుసు. తాగారండి నేను వెళ్ళనండి, మా అమ్మలో చెప్పండి నేను వెళ్ళనండి సెమినరీ అన్నాడు. నేను ఏమన్నానంటే, 1 సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చారా, నేను ఉన్నాను ఇక్కడ. క్యాథలిక్ చర్చ్ నీకు ఇంగ్లీష్ నేర్పలేనంత పేదదేం కాదు, ఇంగ్లీష్ నేర్చుకుని అన్నారా, ఓకేనా? ఇప్పుడు మన పిల్లలు ఎవరన్నా, ఇప్పుడు మన సెమినరీ యాహంగా లేపేసారులే, కానీ నా లెక్క అయితే మన పిల్లలు కనీసం 1 సంవత్సరం వెళ్ళన్నా కాస్త ఇంగ్లీష్ నేర్చుకుని రావాలి. ఎందుకంటే మన తల్లి శ్రీ సభ మన పిల్లలకి మంచి ఇంగ్లీష్ నేర్పించింది అనుకో, మన పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంటారు, అవునా కదా? నువ్వు వెళ్ళరా, ఒకవేళ ఎక్కడ వాళ్ళు ఎవరన్నా ఇటు సెమినరీకి వెళ్ళి వచ్చేసాడంటే, ఎరా ఎవడు చెప్పాడరా మీకు సెమినరీకి వెళ్ళాడని, నేనే కదరా అని పంపించింది ఇంగ్లీష్ నేర్చుకుంటాక, నేనే చెప్తాను అన్నట్టుగా పంపించా. సరే, నా మాట కాదనిలే, అస్సలు నన్ను ఎంత ఇష్టపడతారు, ఎంత ప్రేమిస్తారంటే, వీళ్ళు ఉన్నారు కొంత గ్యాంగ్ ఉంది కామరకోటలో. నా మాట కాదనిలాగా వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత సెమినరీకి వెళ్ళిన తర్వాత చెప్పానుగా ముందు ఏమని, ఇటువరకు చెప్పా, అమ్మా నేను ఇక రాను, నాకు ఇక్కడ బాగుంది, అంతేకాదు నేను దైవ సేవ చేయాలనే ఆశ నాలో కలుగుతుంది, నేను ఉండిపోతానని. ఈ రోజున మంచి సింగర్గా
మన ఈ రాష్ట్రాలు ఏం సరిపోవు ఆయన సేవ చేయడానికి. ఎక్కడికి వెళ్ళాడు తమ్ముడు? ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు, యూపీ వెళ్ళి అక్కడ సేవ చేశాడు. ఇదిగో మరి ఈ కొద్ది కాలం పీరియడ్కి అవకాశం వచ్చి మరలా మన మధ్యకు వచ్చాడు. తర్వాత దేవుడు చాలా చూసి వేరే ప్యారిస్కి కానీ ప్యారిస్ ప్రీస్టే అయ్యే అవకాశాలు కూడా త్వరలోనే ఉన్నాయి. మరి చూద్దాం, ఈ సేవ ఇలాగే కొనసాగించాలని చెప్పి. ఇలాగే చూడండి, చక్కగా మనకి దివ్య పూజ ఎంత చక్కగా పాడాడు, మంచి సింగర్. మరి మంచి ప్రసంగం కూడా బాగా చెప్తాడని చెప్పి కామరకోటలు చెప్తున్నారు. మరి ఇలాగే వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మరి అభినందిస్తూ ఉన్నాను. అందరూ కూడా చప్పట్లతో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిలా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిలా వచ్చావు. ధరణిలో పాపమే తాండవించుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారదొలితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుతుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసు క్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసు క్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది.